ఆ రోజు సైన్స్ కాలేజీ యూనియన్ వార్షికోత్సవం. టెక్నాలజీ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. ప్రకాష్ వాలంటీరుగా అటు ఇటు తిరిగి అందరినీ కూర్చోబెడుతున్నాడు. స్టూడెంట్స్ గాక వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు చాలామంది వచ్చారు. ప్రకాష్ తిరగటంలో 2-3 సార్లు శారద ముందు నుంచుని పోవలసి వచ్చింది. ఆమె అతన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వింది. అతను జవాబుగా చిన్నగా నవ్వాడు. ముఖ్య అతిథి ఉపన్యాసం అయిపోవటంతో నృత్య, నాటికలు మొదలైనవి. మొదటి నాటకం దగాబడ్డ తమ్ముళ్ళు. అందులో ఒకతను ఉద్యోగం లేక అప్పులు పడతాడు. ఒకరోజు కోమటి శెట్టి, హోటల్ నాయరు, అద్దెకున్న ఇంటి యజమాని ఒక్కొక్కరుగా వసూలుకు వస్తారు. డబ్బు ఇస్తేనే కానీ కదలనంటాడు మొదటి వచ్చినవాడు. మాటల సందర్భంలో తను వరకట్న నిరోధక సంఘం ప్రెసిడెంటేనని, ఏ అమ్మాయినైనా కట్నం లేనిదే పెళ్లి చేసుకోవాలన్నది తన ఆశయంగా తెలుపుతాడు ఆ వ్యక్తి. శెట్టి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని, కొంత ఖర్చులకు ఉండనిమని డబ్బు ఆ యువకుని చేతిలో పెడతాడు. తర్వాత వచ్చిన ఇద్దరు కూడా అలాగే అతను తమ కూతుళ్లను పెళ్లి చేసుకుంటాడని ఆశపడి డబ్బు ఇచ్చి వెళుతాడు. ఆ యువకుడు అందరినీ ఒకరోజు రమ్మని చెప్పి అంతకు ముందే బిచానా ఎత్తేస్తాడు. ఆ రోజు ముగ్గురు ఆసామీలు కలిసి సంగతి తెలుసుకుని గుడ్లు తేలేస్తారు. నాటకం జరిగినంతసేపు అందరూ నవ్వటం, చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ గొడవలో శారద వైపు చూశాడు ప్రకాష్. వెనుక ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఉద్దేశించి ఏదో అంటున్నారు. ఒకతను కాగితాన్ని మడిచి ఆమె మీదికి విసిరాడు. అతనికి ఒళ్ళు మండింది. కానీ ఇటువంటి చోట్లలో ఇవి మామూలే అని ఊరటిల్లాడు. 9:30కు ప్రోగ్రాం పూర్తి అయింది. తలుపులు తక్కువ ఉండటం వలన జనం బయటికి రావటానికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఎందుకైనా మంచిదని ప్రకాష్ శారద ఉన్న వైపుకు వెళ్ళాడు. అంతలో శారద బయటకు నడిచింది. ఆమె వెనుక ఆ ఇద్దరు యువకులు కూడా వెళ్లారు. ఆడిటోరియం నుంచి బస్సు స్టాప్ 2 పర్లాంగుల దూరం ఉంది. రోడ్లు మసక వెలుతురుతో ఉన్నాయి. శారద గబగబా నడుస్తుంది. ఏముంచుకు వస్తుందోనని ఆమె గుండె కొట్టుకుంటుంది. ఏమిరా అంత తొందరగా నడుస్తావు? మెల్లిగా నడవలేవా అని శారదను ఉద్దేశించి ఆమె వెనుక అన్నాడొకడు. రెండవ వాడు ఇంకా ధైర్యం చేసి ఆమె దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు. నీకు అనవసరం అని కస్సుమంది శారద. ఆ యువకుడు ఇంకేదో అనబోతుండగా ప్రకాష్ వచ్చాడు. అతని రక్తం ఉడికిపోతుంది. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఏమిటి ఆ వికిలి చేష్టలు అని వాళ్ళని కేకలు వేశాడు. నీ ఒంటి తిమిరుని ఇప్పుడే సరిచేస్తాం చూడు అని అందులో ఒకడు ప్రకాష్ కాలరును పట్టుకుని మెడ మీద గుద్దాడు. ప్రకాష్ తిరిగి అతని గోవ మీద గట్టిగా గుద్దాడు. వెనువెంటనే డొక్కలో పొడిచాడు. రెండవ వాడు వస్తుంటే కాలితో ఈడ్చి తన్నాడు. ఒరే రంగా, రాము, ఇటు రండిరా అని గట్టిగా అరిచాడు ప్రకాష్. దానితో ఆ రౌడీలు వదులుచుకుని పారిపోయారు. వేగంగా పోతున్న బస్సుని ఎక్కేశారు. శారద పెదవులు తడుపుకుంటూ, అమ్మయ్య, నన్ను ఆపద నుంచి రక్షించారు, థ్యాంక్స్ అంది. దానిదేముంది, నేను ఆడిటోరియంలో నుంచే పరిశీలిస్తున్నాను. అందుకొరకే నేను వెంటనే వచ్చాను. ఆ రౌడీలతో తలనొప్పిగా ఉంది ఈ రోజుల్లో. కాలేజీకి వచ్చే ముందు రోడ్ల మీద వెళుతున్నప్పుడు ఏమేమో అంటుంటారు. ఏదో వింత జంతువుని చూసినట్లు అడవి మనుషుల్లాగా చూస్తారు. ప్రకాష్ నిజమేనని ఒప్పుకుంటూ నవ్వాడు. హాస్టల్ దాకా వచ్చి వెళ్ళమని కోరింది శారద. ఇద్దరూ బస్సులో ఎక్కారు. వేగంగా బస్సు కోటి వైపు దారి తీసింది. వసంతమ్మన్న నాకు ఉత్తరం రాసింది. చాలా హాయిగా ఉందట. పొద్దున్న ఒక డ్యూటీ, సాయంత్రం ఓవర్ టైం డ్యూటీలు చేస్తుందట. బాగా డబ్బులు సంపాదిస్తుంది. అలాగా అన్నాడు తనకు ఏమీ తెలియనట్లు. మీకేమీ ఉత్తరాలు వ్రాయలేదా? నాకా? ఆమె ఆకాశంలో ఎగురుతుంటే నేను కనిపిస్తానా? అయినా నేను కూడా ఎన్నడూ వ్రాయలేదు. ప్రకాష్ కావాలనే అబద్ధమాడాడు. ప్రతి 2 రోజులకు ఒక ఉత్తరం చొప్పున వసంత దగ్గర నుండి వస్తున్నది. కానీ ఆ విషయం శారదకు చెప్పలేదు. ఆమె అసలే వాగుడుకాయ. ఈ విషయం ఊరంతా చెప్పివేస్తుంది. అందుకని పెళ్లి చేసుకునే వరకు ఈ విషయం ఇంకెవరికీ చెప్పదలుచుకోలేదు. కానీ ఈ మాట శారదకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మొదటి నుంచి ప్రకాష్ వసంతను ప్రేమిస్తున్నాడని అనుమానపడేది. తను ప్రకాష్ని గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలిసిన తర్వాత వసంత ఎలా దూరమవుతుందా అని అనుకునేది. ఉద్యోగం వచ్చి ఆమె వెళ్ళిపోగానే శారద సంతోషానికి అంతులేదు. ఇప్పుడు ప్రకాష్ ఆ విషయం పట్టనట్లు ఉండేసరికి ఆమె నిజంగా తృప్తి చెందింది. బస్సు దిగి ఆమె నిశ్చింతగా హాస్టల్ వైపు నడిచింది. ఎలక్షన్లకు నామినేషన్ తీసుకోవటం మొదలైంది. రేపే దానికి ఆఖరి రోజు. ఇంతవరకు మోహన్ నామినేషన్ ఇవ్వలేదు. వెంకటనాయుడు అతన్ని పిలిచి ఇలా అన్నాడు.
మోహన్, రేపు పొద్దున్నే సుబ్బారావు, ఆనందరావు వస్తారు. వాళ్ళతో పాటు వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిరా. రేపే ఆఖరి రోజు. తాతగారు, నేను ఆఖరిసారి మనవి చేసుకుంటున్నాను. చిన్నానికి మనకు ఎందుకీ పట్టింపులు చెప్పండి. ఆయన ఓడిపోతే మాత్రం మనకు పరువా చెప్పండి. పోటీ వానితో కాదు, వాని చెడు గుణాలతో. ఈ 5 ఏళ్లుగా చూస్తున్నాను. పేద ప్రజల పొట్టలు కొట్టుతున్నాడు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చేది తక్కువ. అందులో సగానికి పైగా వీడే తినేస్తాడు. వాడు నా కడుపున పుట్టాడు అని చెప్పటానికి సిగ్గు వేస్తుంది. అందరూ ఒక్కలాగా ఉండరు తాతగారు. అయినా మంచి చేద్దామని మనవారితో బంధాలు తెంపుకోవటం నాకు అంత సమంజసంగా అనిపించటం లేదు. ఇదిగో అబ్బాయి, నీవు పోటీ చేసేది మంచి కొరకు, నా తృప్తి కొరకు. నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే వెంటనే పొద్దున్న వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిరా అని వెంకటనాయుడు లేచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నామినేషన్ ఇచ్చాడు మోహన్. అక్కడి నుంచి నేరుగా చిన్నాన్న రంగానాయుడు ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో కొంతమంది కూర్చుని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రంగానాయుడికి మద్దతు చేసేవారిలా ఉన్నారు. శేఖర్ ఒక పక్కన కూర్చుని ఉన్నాడు. శేఖర్, నాన్నగారు ఉన్నారా అన్నాడు మృదువుగా మోహన్. ఉన్నారు, ఏం కావాలి అన్నాడు శేఖర్ కటువుగా. ఎవర్రా అది అంటూ రంగానాయుడు వెలుపలికి వచ్చి మోహన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. 5-6 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. నువ్వా నాయనా, ఏం కావాలి? మీ తాత ఏమో చిల్లిగవ్వ ఇవ్వకుండా బికారిని చేశాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఈ ఊరు నుండి తరిమివేసేటట్టున్నావు అని నిష్ఠూరంగా మొదలుపెట్టాడు. అలాంటి మాటలనుకు చిన్నాన్న, దీని కొరకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో తెలుసా? ఎవర్రా నీకు చిన్నాన్న? ఇంతకు ముందే నీవు నామినేషన్ దాఖలు చేశావని నా మనుషులు చెప్పారు. ఆ క్షణం నుంచే నీతో, నీ కుటుంబంతో నా మనసారా తెగతింపులు చేసుకున్నాను. అంత కటువుగా మాట్లాడుకు చిన్నానా. ఇంటికి రమ్మని ఇంతకు ముందు నేను ఎన్నిసార్లు పోరాడాను. నీవసలు నా మాట వినవు. అటు తాత పంతంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఊరి వాళ్ళ మాటలు విని నన్ను పోటీ చేయమని గట్టిపట్టు పట్టాడు. ఇవి నా మనసులో ఉంచుకుని మన బంధాలు తెంచుకోవద్దని మనవి. నన్ను నీ కన్నబిడ్డలా చూడమని ప్రార్థిస్తున్నాను. చూస్తానురా, నీవు ఎలా గెలిచేది చూస్తాను. నా బొందులో ప్రాణం ఉండగా నీవు ఎలా గెలుస్తావో చూసి తీరుతాను అని కోపంతో లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు నుంచి ప్రచారం మొదలైంది. వీటిలో ఆరితేరిన రంగానాయుడు ఎన్నో ఎత్తులు వేశాడు. తన గ్రూపు ద్వారా ప్రజలకు వెంకటనాయుడు తన కొడుకుకి చేసిన అన్యాయాన్ని కట్టుకథలుగా చెప్పించాడు. ఇప్పుడు అన్న కొడుకు తనని అవమానపరిచి నేలమట్టం చేయబూనాడని చిలువలు పలవలుగా చెప్పించాడు. మోహన్ బాబుకి లేనిపోని అలవాట్లు ఉన్నట్లుగా ప్రచారం చేయించాడు. దానితో ప్రజలలో రంగానాయుడిపై సానుభూతి, గౌరవభావం పెరగసాగాయి. పరీక్షలు ఇంకా 10 రోజులు ఉన్నాయి. ప్రకాష్ రాత్రింబవళ్ళు చదువుతున్నాడు. చదివిందేదో గంట గంటకి నెమరు వేస్తున్నాడు. అతనికి వేరే ధ్యాస లేదు. కానీ వసంతపై అప్పుడప్పుడు మనసు పోతుంది. ఇంకా 2-3 రోజుల్లో వస్తుందని తనలో అనుకుంటున్నాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు. పొద్దున్న 4 వరకు బాగా చదివి అలసి నిద్రపోయాడు. ఇది గమనించి విమలమ్మ కూడా 9 వరకు నిద్ర లేపలేదు. స్నానం, టిఫిన్ ముగించి కొద్దిసేపు పేపర్ చదవాలని కుర్చీలో కూర్చున్నాడు. పేపరు తెరవగానే పెద్ద పెద్ద అక్షరాలతో కొచ్చిన్ దగ్గర విమాన ప్రమాదం అని కనబడింది. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకునో మనసు శంకింప మొదలుపెట్టింది. గబగబా పేపరును చదవటం మొదలుపెట్టాడు. మద్రాసు నుంచి కొచ్చిన్ బయలుదేరిన విమానం కొచ్చిన్ దరిదాపుల్లోకి వచ్చి అకస్మాత్తుగా కూలిపోయింది. 12 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. విమాన సిబ్బంది అందరూ చనిపోయినారు. ప్రకాష్కి గుండె ఇంకా వేగంగా కొట్టుకోసాగింది. ఇంకా ఎటువంటి వార్త చూడవలసి వస్తుందోనని కనురెప్పలు కొట్టుకుంటుండగా ఆగిపోయాయి. రక్తనాళాలు ఉద్రిక్తతో కణతల దగ్గర ఉబికినాయి. కెప్టెన్ రమేష్, కో పైలట్ ఆంజనేయులు, ఎయిర్ హోస్టెన్ మిస్ వసంత. ఇంపాసిబుల్, అసంభవం అని నెమ్మదిగా పొడి అక్షరాలు వెలుపలికి వచ్చాయి. ఎయిర్ హోస్టెన్ మిస్ వసంత ఈ ప్రమాదంలో మరణించారు. పేపరు చేతిలో నుండి జారిపోయింది. ప్రకాష్కి గుండె ఆగినట్లయింది. వసంత చనిపోయిందా? నమ్మకం కలగలేదు. ఆమె బ్రతికి ఉంటుంది. తన కొరకు తప్పకుండా బ్రతికి ఉంటుంది. కానీ పేపర్ వార్త అబద్ధం ఎలా అవుతుంది? మృత శరీరాన్ని బ్రతికించుకునే శక్తి తనకు ఎక్కడిది? వసంత ఎంత చక్కటి రూపం, ఎంత కమ్మటి కళ్ళు, నడకలో వయ్యారాలు ఎలా ఒలికించేది. ప్రమాదంలో ఆమె తల వక్కలైందట. ఆమె ముఖం చితికిపోయిందట. ఆమె కాళ్ళు చేతులు కానరాకుండా ఎగిరిపోయాయట. భగవాన్! ప్రకాష్ ఒళ్ళు జలధరించింది. మనసులో గూడు కట్టిన బాధ ఒక్కొమ్మడిగా కన్నీళ్ళై ప్రవహించసాగింది. నోటమాట పెగలలేదు.
ముఖాన్ని దోసెలలో ఉంచుకుని ఏడవసాగాడు. కాఫీతో వచ్చిన విమలమ్మ నిర్ఘాంతపోయింది. ప్రకాష్, ఏమైందిరా? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రకాష్కి నోటమాట పెగల్లేదు. ఇంకా ఏడవసాగాడు. కిందపడ్డ పేపరుని చేతికి ఇచ్చి చూపాడు. హా, వసంత చనిపోయిందా? ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. ప్రకాష్ నెల క్రితమే విమలమ్మకి అన్నీ వివరంగా చెప్పాడు. వసంత అంటే తను ఏ విధంగా ఇష్టపడేది, ఆమెనే తను వివాహం చేసుకోదలుచుకున్నట్లు అన్నీ వివరంగా చెప్పాడు. ఎలాగైనా చేసి చిన్నానని ఒప్పించమని ప్రాధేయపడ్డాడు. ఆమె ఒప్పుకుని రామారావుని ఒప్పించింది. అతను నూతన భావాలు కల మనిషి, ఒకరి దారికి అడ్డుగా నిలిచే మనిషి కాదు. ప్రకాష్ మనసులో నిండి జీవిత భాగస్వామిని కావలసిన వసంత అకస్మాత్తుగా చనిపోయినందుకు ఎంతో విచారించింది విమలమ్మ. ఊరుకో బాబు, విధివ్రాత, మనం ఏం చేయగలం చెప్పు? ఇలా నువ్వు బాధపడుతుంటే ఆమె ఆత్మ క్షోభిస్తుంది అని సమాధానపరచసాగింది. పోస్ట్ అని ఒక ఉత్తరాన్ని లోపలికి విసిరి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్. విమలమ్మ చేతికి తీసుకుని ఆసక్తిగా చూసింది. ఇది వసంత ఉత్తరం అని తనలో తాను అనుకున్నట్లుగా అంది. ప్రకాష్ దిగ్గున లేచి ఆ ఉత్తరం అందుకున్నాడు. పోస్టల్ స్టాంపును బట్టి ఆ ఉత్తరం కిందటి రోజు మద్రాసులో పోస్టు చేయబడింది. అంటే వసంత కొచ్చిన విమానం ఎక్కే ముందు పోస్టు చేసిన ఆఖరి ఉత్తరం. చేతులు వణుకుతుంటే ప్రకాష్ ఆత్రంగా ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. డియర్ ప్రకాష్, నీ ఉత్తరం ఒక్కరోజు రాకపోతే ఒక్క యుగం వేచినట్లు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నీవు రోజుకొక ఉత్తరం రాయాలి. ఏమంటావు? పరీక్షలకు ఎలా చదువుతున్నావు? నేనైతే పెద్ద సీరియస్గా చదవటం లేదు. ఇంకో 2 రోజులు తర్వాత హైదరాబాద్కి బయలుదేరుదామనుకుంటున్నాను. రోజులు గడిచిన కొద్దీ నేను ఇక ఆగలేను అనిపిస్తుంది. ప్రకాష్, ఎప్పుడు నీలో ఐక్యపోదామా అని మనసు తనువు ఆరాటపడుతున్నాయి. కానీ ఒకవైపు నాకున్న బాధ్యతలు తొందర పనికిరాదని హెచ్చరిస్తున్నాయి. డబ్బు ఎంత తొందరగా కూడబెట్టగలిగితే అంత తొందరగా నా బాధ్యతలు నెరవేర్చుకుంటాను. అందుకొరకే నేను ప్రతిరోజు ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను. అంటే నా మామూలు డ్యూటీకి పోయి వచ్చి ఇంకెవరైనా ఎయిర్ హోస్టెన్ రాకపోతే వాళ్ళ డ్యూటీలకు పోతుంటాను. ఈ ఉత్తరం రాసిన తర్వాత నేను కొచ్చిన్కి వెళ్ళాలి. ఇంకో 6 గంటలో బయలుదేరుతాను. ఏమిటో ఈ జీవితం ప్రకాష్. రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏవో కలలు. నీ కొరకు ఎదురు చూసి విసుగ్గా లేచి రోడ్డు మీద నడుస్తూ కారు కింద పడి చనిపోయానట. పైలోకంలో కూడా నీ కొరకు ఎదురు చూశానట. అక్కడికి ఉత్తరాలు కూడా రావు. ఇక కలలో నా బాధని వర్ణించలేను. నిజం చెప్పు ప్రకాష్, చావు మనల్ని వేరు చేస్తుందంటావా? నాకు నమ్మకం లేదు. శారద కనిపిస్తే నేను అడిగానని చెప్పు. అదిగో నన్ను తీసుకువెళ్ళటానికి వ్యాన్ వస్తుంది. ఉంటాను. గుడ్ బై. వసంత. వసంత, వసంత అని ప్రకాష్ గట్టిగా ఏడ్చాడు. అమ్మా, చూసావా అమ్మా, వసంత నా మూలంగానే చనిపోయింది. కుటుంబ బాధ్యతలు తీర్చుకోవాలని ఓవర్ టైంలు ఒప్పుకుంది. ఇప్పుడు చనిపోయింది కూడా ఓవర్ టైం డ్యూటీలోనే అమ్మా. అలా ఎందుకు అనుకుంటావు బాబు? కాలం అలా కలిసి వచ్చింది. ఉద్యోగంలో చేరి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈ ముప్పు వచ్చింది. ఆ కన్న తల్లి కడుపు కోత ఎలా ఉందో వారికి నా ముఖాన్ని చూపించలేనమ్మా. ముఖాన్ని దోసెలలో ఉంచుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత శారద వెతుక్కుంటూ ప్రకాష్ ఇంటికి వచ్చింది. ఆమె తలుపులను తట్టింది. విమలమ్మ తలుపు తెరిచి, ఎవరు కావాలమ్మా అని అనుమానంగా అడిగింది. ప్రకాష్ గారున్నారా అమ్మా? ఉన్నారు. నువ్వు? నేను యూనివర్సిటీలో చదువుతున్నాను. వసంత స్నేహితురాలిని. ప్రకాష్ గారితో మాట్లాడిపోదామని. అలాగా, రా అమ్మ లోపలికి అంటూ ప్రకాష్ గదిలోకి తీసుకువెళ్ళింది. శారదను చూడగానే ప్రకాష్ కళ్ళలో నీటి చుక్క తళుక్కుమంది. కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. విమలమ్మ కాఫీ తీసుకురావటానికి లోనికెళ్ళింది. ఇలా జరుగుతుందో అనుకోలేదు ప్రకాష్. వసంత ఇప్పటికీ నా ముందు తిరుగుతున్నట్లు, నవ్వుతూ మాట్లాడినట్లు అనిపిస్తుంది. అంతా నా దురదృష్టం. నాకు జీవించటం అంటే విరక్తిగా ఉంది. అలా నిరుత్సాహపడకూడదు. నిన్న నేను వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళమ్మ చెల్లెళ్ళు నన్ను పట్టుకుని బావురమన్నారు. అవును, ఏడ్చి ఉంటారు. వాళ్ళు కుటుంబాన్ని పోషించగల వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఎవరు మట్టుకు ఏడవరు? వసంత చెల్లెలు వనజ నన్ను మొట్టమొదటి ప్రశ్న ఏం వేస్తుందో తెలుసా? ప్రకాష్ ఎవరండి అని. ఆమె ఇంకా ఇలా అంది. అతను ఇంత కఠినాత్ముడు అని నాకు తెలియదు. మా అక్కకు అంతకన్నా తెలియదు. నాకు వ్రాసిన ప్రతి ఉత్తరంలో ఆయన గురించి పొగుడుతూ ఆయన్నే పెళ్లి చేసుకుంటారని మురిసిపోయేది. మా బాధ్యతలు తీర్చుకోవాలనే ఆమె ఎయిర్ హోస్టెన్గా వెళ్ళిందని నాకు తెలుసు. తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఈ ఓవర్ టైం వర్క్ చేసింది.
ఇలా ఆయన్ని కోరుతూ మరణిస్తే కనీసం ఒక్కసారైనా వచ్చి మమ్మల్ని పలకరించలేదు ప్రకాష్ అని ఇంకా ఏమేమో అంది. మీరు ఒక్కసారి వెళ్ళి రాకూడదు? ప్రకాష్ తప్పు చేసిన వాడిలా ఫీల్ అయ్యాడు. ఒత్త చేతులతో ఎలా వెళ్ళను శారదా? వాళ్ళు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు. వారికి ఇప్పుడు కావలసింది ఉత్త సానుభూతి మాటలు కావు, ఏదో కొంత ఆర్థిక సహాయం. పరీక్షలు అయిపోయి ఉద్యోగం వస్తే అప్పుడే నేను వాళ్ళని చూసేది. అవును, మీరు వారికి తప్పకుండా సాయం చేయాలి. కానీ నేను ఇన్నాళ్ళుగా మిమ్మల్ని స్నేహితుడిగా, నమ్మదగ్గ వ్యక్తిగా చూశాను. మీరు ఒక్కనాడైనా వసంతును ప్రేమించినట్లు, పెళ్లాడబోతున్నట్లు నాతో ఎందుకు చెప్పలేదు? నేనంత పాపిష్టిదానా అని కళ్ళల్లో నీరు నింపుకుంది. వసంతును నేను మొదటి నుంచి ప్రేమిస్తున్నాను శారదా. ఆమె శరీరం దూరమైనా నేను ఆమెను మరవలేను. పెళ్లి చేసుకుంటామని మొదట్లోనే అందరికీ చెప్పదలుచుకోలేదు. నలుగురి నోట్లో పడి చివరికి ఆ పని జరగకపోతే ఆ అమ్మాయి జీవితం వెదల పాలవుతుంది. ఈ విషయం చెప్పనందుకు క్షమించు. నిన్ను ఎప్పుడూ స్నేహితురాలుగా చూస్తున్నాను. బాధపడకు. శారద కొద్దిగా శాంతించింది. ఈ బాధలో పడి చదువు మానేరు. మీరు ఫస్ట్గా పాస్ అయితేనే వసంత ఆత్మ తృప్తి చెందుతుంది. ఇక వస్తాను అని లేచింది. అయ్యో, కాఫీ తీసుకుని పో అమ్మా అని విమలమ్మ ఎదురు వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను, వెళ్తానమ్మా అని నమస్కారం చేసి బయలుదేరింది. శారద మనసు నిన్నటి నుంచి బాధపడుతుంది. వనజకు తెలిసిన విషయాలు తనకు లీలా మాత్రంగానైనా తెలియవు. ఆమె ప్రకాష్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అతను కూడా ప్రేమిస్తున్నాడని భ్రమపడింది. ఆ రోజు తను ఊర్లో బలపాలకొండలో వసంతకు తనకు ఎటువంటి సంబంధం లేదంటే నమ్మింది. అందుకొరకే ఆమె ఈ ప్రేమలో ఇంకా ముందుకు సాగింది. ఒకవేళ ఈరోజు వసంత చనిపోకపోతే తన గతి ఏమై ఉండునో? ప్రకాష్ వసంతల పెళ్లి జరిగేది. తన మనసు వేయి వక్కలయ్యేది. బతికి ఉండగా తను ఇంకొకరిని పెళ్లి చేసుకునేది కాదు. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండవలసి వచ్చేది. వసంత అంటే చెడు అభిప్రాయం లేదు. కానీ ఆమె చనిపోవటంతో తనకు వీలు కలిసి వచ్చింది. ప్రకాష్ని నెమ్మదిగా తన వైపు తిప్పుకోవచ్చు. కాలమే ఆయన గాయాల్ని మాన్పివేస్తుంది.